అందరికీ నమస్కారం. ఎవర్రా మీరంతా? ఐ లవ్ యూ బ్రదర్స్. సార్ ఐ డెఫినెట్లీ డూ దిస్ సినిమా అని చెప్పి రోలెక్స్కి స్క్రిప్ట్ ఇచ్చాను. 27th దేవారా రాపోతుంది, నా బ్రదర్ సినిమా రాపోతుంది. ఐఎమ్ రియలీ విషింగ్ తారక్ ఫ్యాన్స్కి ఐఎమ్ విషింగ్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. పెద్ద హిట్ కొట్టాలి. మీనాక్షి నీలాంటి ఫిగర్ లేదే, నువ్వు కత్తిలా ఉంటావు. 10 రోజుల లోపు ఉండే మాత్రం తెలుసు కదా, వెళ్ళే ముందు ఏం తెచ్చానో తెలిసేది కదా. మామూలుగా తెలుగు సినిమాలు అంటే బిగ్ స్కేల్ సినిమాస్, బాహుబలి లాంటి సినిమాసే ఇప్పుడు ఐడెంటిటీ. కానీ కొన్ని రోజు ముందు ఇంకో ఐడెంటిటీ కూడా ఉంది. కె విశ్వనాథ్ గారు సినిమాలు, పెద్ద వంశీ గారు సినిమాలు. అలాంటి సినిమాలు చేయడం కుదరదా, మనకి దొరకదా అని నాకు చాలా బాధ ఉంటుంది. అప్పుడే 96 అని ఒక అద్భుతమైన ఒక క్లాసిక్ సినిమా చేసే ఒక డైరెక్టర్ దగ్గర నా కోసం ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పారు. కానీ నాకు తీసుకురాలేదు. ఎందుకని అడిగాను, భయం అని చెప్పారు. ఎందుకు భయం అని అడిగాను, దానిలో సార్ ఈ సినిమాలో యాక్షన్స్ కావాలా, యాక్షన్స్ లేదు, డాన్స్ కావాలా, డాన్స్ లేదు అన్నారు. ఖైదీలో హీరోయినే లేదు, నేను చేయలేనా, ప్లీజ్ ఆ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాను. అండ్ ప్రశాంత్, ఆ స్క్రిప్ట్ నాకు నచ్చిందమ్మా, నేను చెప్పాను ముందు. కంగో వస్తుందమ్మా, November 14th అనౌన్స్ అయిపోయింది. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది అంతే. బట్ థ్యాంక్ యూ. బట్ దాని ముందు సత్యం సుందరం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన హార్ట్కి చాలా క్లోజ్ అయిన సినిమాలు, ఎన్నో సినిమాలు ఇక్కడి నుంచి వచ్చాము. ఊపిరియా, సో ఖైదీ, సాగర సంఘం కానీ, ఆ తర్వాత వసంత కోకిల లాంటి సినిమాలు.